అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక. ఈ పత్రిక పౌలు రాశాడు. ఎవరు రాశాడు? తీతుకు రాశాడు. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు ఉన్న విషయాలను మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తము దేవుడు దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభం చెప్పి వ్రాయినది. శుభవచనాలు ఈ 1-2 వచనాల్లో తెలియజేస్తున్నాడు. ఈ విషయాలను తెలియజేస్తూ శుభాలు తెలియజేస్తూ పౌలు తీతుతో ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తం. దేవుడు విశ్వాసులను ఏర్పరచుకున్నాడు. 1. 2. నిత్యజీవం గురించి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తం. నిత్యజీవం గురించి నిరీక్షణతో కూడిన భక్తి అంటే భక్తి అనేది నిత్యజీవం గురించి నిరీక్షణతో కూడింది ఉండాలి. ఈ లోకంలో భక్తి అనేది సామాన్యంగా ఎలా ఉంటుందంటే, భౌతికమైన వాటిని ఆలోచిస్తూ భక్తిని కొనసాగించడానికి మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి భక్తి అనేది సరైనటువంటి విధానం కాదు. భక్తి అనేది దేని ఆధారం చేసుకుండాలి, లేదా భక్తి అనేది దేనితో కూడింది ఉండాలంటే నిత్యజీవం కూర్చుని నిరీక్షణతో కూడింది ఉండాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తం. భక్తి ఆధారం ఏంటంటే సత్య విషయమైన అనుభవం. ఒక వ్యక్తి భక్తిలో ఎప్పుడు బలపడతాడంటే, ఎప్పుడు ఎదుగుతూ ఉంటాడంటే, దేవుని వాక్యం ఆరోగ్యకరంగా ఆ వ్యక్తికి అందింపబడుతున్నప్పుడు, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆత్మ సంబంధంగా ఎదిగే విధంగా దేవుని వాక్యము అతను నేర్చుకుని గ్రహించి దాని ప్రకారం జీవించినప్పుడు అట్టి భక్తి నిత్యజీవం గురించినటువంటి నిరీక్షణతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెనక నుంచి మనం ముందుకెళ్ళాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉంటే అట్టి అనుభవ జ్ఞానమైనటువంటి ఆధారం చేత భక్తి ఏర్పడుతుంది. అలాంటి భక్తి ఏమైందంటే నిత్యజీవంతో కొన్ని నిరీక్షణను కలగజేస్తుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఒక వ్యక్తి సత్యము గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆ అనుభవ జ్ఞానం అనేది భక్తికి ఏమైద్ది? ఆధారమైద్ది. ఏమైద్ది? ఆధారమైద్ది. ఆ ఆధారం వల్ల, ఆ భక్తితో కూడినటువంటి ఆ జీవితం వల్ల ఆ వ్యక్తి నిత్యజీవం గురించిన నిరీక్షణతో అవుతాడు. కాబట్టి వెనక నుంచి మనం ముందుకి పాయింట్ వైజ్గా చెప్పుకున్నాం. అప్పుడు ఏమంటున్నాడంటే పౌలు, నా దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు. పౌలు ఎవరంట? దేవుని దాసుడు. 2. యేసుక్రీస్తు అపోస్తలుడు. కాబట్టి పౌలు దేవుని దాసుడిగా ఉండటానికి వచ్చాడు. ఈరోజు మనం కూడా దేనికి ఎవరికి దాసులం? దేవుని దాసులు అన్నమాట. దేవుని దాసులుగా దేవుడు మనకి యజమానిగాను, దేవునికి మనం దాసులుగాను సేవకులుగాను మనం పనిచేయాలి. అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నిజమైన కుమారుడు తీతుకు శుభం చెప్పాడు. అంటే విశ్వాస విషయంలో నిజమైన కుమారుడు తీతు. అంటే ఒక తండ్రి తన కుమారుడితో ఉన్న సంబంధాన్ని ఆత్మ సంబంధంగా ఏ విధంగా ఉంటుందంటే విశ్వాసాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి పౌలు తీతుకు తండ్రి. దేన్ని బట్టి? విశ్వాస విషయంలో తండ్రి ఉన్నాడు. అందుకే ఆ విషయాన్ని మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతు అన్నాడు. కాబట్టి విశ్వాస విషయంలో నిజమైనటువంటి నా కుమారుడు. కుమారులు ఉంటారు, కానీ నిజమైన కుమారులు కొద్దిమంది ఉంటారు అన్నమాట. అంటే చెప్పింది చేసేవాళ్ళు. ఈ 1-2 వచనాలు ఏం చెప్పారంటే, తీతుకు శుభవచనాలు తెలియజేస్తూ
దీంట్లో రెండు విషయాలు తెలియజేశాడు. దేవుడు విశ్వాసం ఏర్పరచుకుంటున్నాడు. ఒకటి, సత్య విషయం అనుభవ జ్ఞానం లేనటువంటి భక్తి అట్టి ఆధారంతో నిత్య జీవం గురించి నిరీక్షణతో బ్రతికేటువంటి పరిస్థితుంది అని చెప్పాడు. నేను దేవుడికి దాసుడిని అని చెప్పాడు. మూడో విషయం, విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతు అని చెప్పాడు. నాలుగో విషయం, 1వ వచనం కాడి నుంచి 2వ వచనం వరకు పౌలు శుభాలు తెలియజేసిన తర్వాత 2వ వచనం కాడి నుంచి 3వ వచనం కాడి నుంచి 4వ వచనం వరకు ఉన్న విషయం జరిగినప్పుడు ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేసింది. కానీ ఎప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు? కాబట్టి ఆ నిత్య జీవాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడంటే అనాది కాలముని, అంటే ఈ సృష్టిని నిర్మించకముందే మానవుల గురించినటువంటి నిత్య జీవాన్ని దేవుడు ముందుగానే వాగ్దానం చేసిన. అయితే ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచును. ఇక్కడ రెండో సంగతి తెలియజేస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు? దేవుడు నిత్యజీవం గురించిన వాగ్దానం అనాది కాలం ముందే నిర్ణయించబడింది అని చెప్పి, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞా ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త. పౌలుకి సువార్త ఎవరు ఆజ్ఞాపించాడు? సువార్త ప్రకటన యేసుక్రీస్తు. దేవుని ఆజ్ఞ ప్రకారము, మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త అన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారము సువార్త అప్పగింపబడింది. తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరచడం. యుక్తకాలం అంటే సరైనటువంటి సమయంలో దేవుడు తన వాక్యాన్ని బయలుపరిచాడు. తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానం నీకు కలుగునుగాక. కాబట్టి తండ్రి అయిన దేవుడి నుండి కృపయు కనికరము సమాధానము తీతుకు కలగాలని పౌలు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ 3వ వచనం కాడి నుంచి 4వ వచనం వరకు దేవుడు అనాది కాలమందే నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు. 1. 2, పౌలుకి సువార్త అప్పగించింది ఎవరంటే దేవుడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము పౌలు సువార్త ప్రకటన చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఈ యొక్క సువార్త బయలుపరచడంటే యుక్త కాలమున, సరైన సమయంలో. 3వ విషయం, సరైన సమయంలో బయలుపరిచాడు. 4వ విషయం ఏంటంటే పౌలు తిమోతికి దేవుడు కనికరం చూపించాలని, దేవుడు కృప చూపించాలని, దేవుడు సమాధానం అనుగ్రహించాలని తెలియపరుస్తూ ఉన్నాడు. 5వ వచనం కాడి నుంచి 9వ వచనం వరకు పెద్దలు అర్హతల గురించి చెప్పాడు. సంఘంలో పెద్దలు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, ఆ అర్హతలు ఏంటో ఇక్కడ పౌలు తెలియజేయడం జరిగింది. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులను విడిచి వచ్చింది. పౌలు తీతును క్రేతులో ఎందుకు విడిచిపెట్టొచ్చాడు అంటే లోపంగా ఉన్న వాటిని దిద్దడానికి. 1, ప్రతి పట్టణంలో పెద్దలు నియమించుటకు. లోపం, సంఘంలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని దిద్దాలి. అంటే ప్రతి సువార్తికుడు సంఘంలో ఉన్నటువంటి లోపాలను చూసి, వాళ్ళ బలహీనతను చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి, వాళ్ళని దేవుని యొక్క జ్ఞానం చొప్పున, దేవుని యొక్క మార్గంలో వాళ్ళని బలపరచాలి. అది ప్రతి సువార్తికుడు చేసేటువంటి పని. 1. 2వది, పెద్దలు నియమించడం తీతు యొక్క బాధ్యత. అంటే ప్రతి సంఘంలో పెద్దలు నియమబడాలి. ఆ పెద్దలు నియమించడానికి తీతుని పౌలు క్రేతులో విడిచి వచ్చాడు. ఆ విషయాన్ని 5వ వచనంలో పౌలు తెలియజేశాడు. 6వ వచనం కాడి నుంచి ఆ పెద్దలుగా ఉండేవారు ఎలాంటి వారుగా ఉండాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి ఆ పెద్దలకి, ఆ విషయాన్ని తెలియపరచనమాట. 5వ వచనం కాడి నుంచి మనం గమనిస్తే, ఎవడైనా నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, 3, దుర్వ్యాపారం విషయంలో నేరం మోపని వాడై, 4, అవిధేయుడు కాక, 5,
విశ్వాసములైన పిల్లలు గలవాడై యున్నేడ్ల అట్టి వాణ్ణి పెద్దగా నియమించవచ్చును. ఏం చేయొచ్చంట అంటే పెద్దగా నియమించేటువంటి విషయంలో 5 విషయాలు ఇక్కడ చెప్పాడు. ఒకటి నిందారహితుడు, 2 ఏకపత్ని, ఒక్క భార్యకే అతను వివాహం చేసుకుని ఉండాలి, 3 దుర్వ్యాపారం విషయంలో నేరం మోపబడిన వారే ఉండకూడదు, దుర్వ్యాపారం ఉండకూడదు, 4 అవిధేయులుగా ఉండకూడదు, అంటే దేవుడికి అవిధేయులుగా ఉండకూడదు, సమాజానికి పరిస్థితుల్లో అవిధేయత ఉండకూడదు, 5 విశ్వాసులైన పిల్లలు గలవాడే ఉండాలి, అంటే కుటుంబం అంతా కూడా విశ్వాసంగా ఉండాలి, ప్రత్యేకంగా పిల్లలు విశ్వాసం గలవారి ఉండాలి. ఇంకా పిల్లలు కూడా విశ్వాసం గలవాడు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు విశ్వాసంగా ఉంటారు కానీ పిల్లలు విశ్వాసంగా ఉంటారు. అలా ఉండకూడదు. అంటే సంఘ పెద్దగా నియమబడేటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉండాలంటే, గుణలక్షణాలు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి, పెద్దలు కుటుంబంలో పిల్లలు కూడా విశ్వాసలే ఉండాలి, విశ్వాసంగా బతికే వాళ్ళు ఉండాలి. 7వ వచనం కానించి మనం చూస్తే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడు వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడి ఉండి తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండవలను. ఇక్కడ సంఘ పెద్దగా లేదా సంఘంలో ఒక అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్పాడు. ఎన్ని అర్హతలు ఉన్నాయో చూడడం. మనం 6వ వచనంలో ఎన్ని అర్హతలు చూసాం? 5 అర్హతలు చూసాం. తర్వాత 7వ వచనం కానీ మనం చదివినప్పుడు, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడి వలె నిందారహితుడై ఉండవలను. 6 నిందారహితుడుగా ఉండాలి. 7 స్వేచ్ఛాపరుడును, 8 ముక్కోపియు, 9 మద్యపానియు, 10 కొట్టువాడును, 11 దుర్లాభం అపేక్షించేవాడును కాక 12 అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడు, 13 సజ్జన ప్రియుడును, 14 స్వస్థబుద్ధి గలవాడును, 15 నీతిమంతుడును, 16 పవిత్రుడును, 17 ఆశయ నిగ్రహం గలవాడి ఉండి, 18 హితబోధ విషయమే జనులు హెచ్చరించుటకును, 19 ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడనట్లు, 20 ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్న వాడే ఉండవలను. అంటే హితబోధన అనుసరించి బోధన గట్టిగా చేపట్టుకున్న వాడే ఉండాలి. అంటే ఒక అధ్యక్షుడుగా ఉండాలంటే లేదా ఒక సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉండాలంటే తనకు ఉండవలసినటువంటి గుణ లక్షణాలు, వ్యక్తిత్వ లక్షణాలు ఇవి లేకుండా చాలామంది సంఘ పెద్దలు అవుతున్నారు ఈరోజు. పల్లెల్లో కానీ కొన్ని చోట్ల పట్టణాల్లో కానీ సంఘంలో సంఘ పెద్దలు ఈ అర్హతల్లో కొన్నైనా వాళ్ళకి ఉండడానికి లేనప్పటికీ వాళ్ళు సంఘ పెద్దలు అవుతున్నారు. దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుందంటే సంఘ పెద్ద అవ్వాలంటే 20 గుణలక్షణాలతో కూడినటువంటి వ్యక్తిగా ఉండే వ్యక్తి మాత్రమే సంఘ పెద్ద అవ్వాలి. ఈ గుణలక్షణాలు ఉంటేనే సంఘ పెద్ద అవ్వాలి. అంటే చిన్నప్పటి నుంచి సంఘంలో ఎదుగుతూ సువార్తికుడు గాను, బోధకుడు గాను, ఉపదేశకుడు గాను పనిచేస్తూ ఆ సంఘంలో సంఘ పెద్ద అవ్వడానికి మంచి నమ్మకమైనటువంటి వ్యక్తిగా బతికినట్లయితే అప్పుడు సంఘ పెద్ద అవ్వచ్చు. అంటే ఈ గుణలక్షణాలన్నీ ఆ వ్యక్తికి ఉన్నప్పుడు సంఘ పెద్ద అవ్వచ్చు. అంటే సంఘ పెద్ద అవ్వాలంటే ఇన్ని లక్షణాలు ఉండాలి. అది తీర్పుకి పౌరు తెలియజేస్తున్నాడు. అంటే
లోపం ఉన్న వాటిని దిద్ది నువ్వు ప్రతి పట్టణంలో సంఘ పెద్దలు నియమించు అని చెప్పాడు. అంటే సంఘ పెద్దలు నియమించాలి. ఎలాంటి వాళ్ళు నియమించాలి? ఇదిగో ఇలాంటి గుణ లక్షణాలు కలిగిన వాళ్ళు, ఇలాంటి లోపం లేని వాళ్ళని నువ్వు సంఘ పెద్దగా నియమించాలని చెప్పాడు. 5వ వచనం కాడి నుంచి 9వ వచనం వరకు సంఘ పెద్దల యొక్క అర్హతల గురించి చెప్పండి. 10వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు అనేకులు విశేషంగా సున్నత సంబంధులను, అవిధేయులను, వరదబోతులను మోసపుచ్చు వారిని ఉన్నారు. అనేకులు అంటే చాలామంది విశేషంగా సున్నత సంబంధులను అంటే యూదులు, అవిధేయులు, వరదబోతులను మోసపుచ్చు వారే ఉన్నారు. వారి నోళ్లు ముయింపవలను. అట్టి వారు ఉపదేశించుకోని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఇక్కడ అనేక చోట్ల జరిగేటువంటి కొంతమంది వారి వల్ల వచ్చే నష్టాన్ని గురించి పౌలు తెలియజేస్తున్నారు. కుటుంబాలను నాశనం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. దీన్ని బట్టి ఒకటి, అవిధేయులను, వరదబోతులను మోసపుచ్చు వారిని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుందంటే ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తున్నారు. అది వాళ్ళు చేసే పని. వీళ్ళు వరదబోతులుగాను మోసపుచ్చువారై అవిధేయులుగా ఉండి ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ కొన్ని విశ్వాసంగా కుటుంబాలను, ఆత్మీయంగా కుటుంబాలను పాడు చేసేటువంటి పనిలో వీళ్ళున్నారన్నమాట. అలాంటి వారు నోరు ఏం చేయాలి? నువ్వు మూయించవలను అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ దుర్లాభం కొరకు ఉపదేశించేటువంటి ఆ అబద్ధ బోధకుల యొక్క నోళ్లు మూయించాలి అని పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. 10వ వచనం కాడి నుంచి 11వ వచనం వరకు ఆ విషయాలు తెలియజేశాడు. దాని కొనసాగింపుకి ఏం చదువుతున్నాడంటే 12వ వచనం, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలు ఒకడు ఇట్లా అన్నాడు. ఒక ప్రవక్త వాళ్ళ ఆ ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించేటువంటి వారిలో ఒకడు ఏం మాట్లాడుతాడంటే, క్రీతులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టముఖములను, సోమరులను, తిండిపోతునే ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. అంటే వారిలో ఒకటి చెప్పాడు మాట, ఈ దుర్లాభం కొరకు ఉపదేశించే వాళ్ళు లేక స్వభావం ఎలాంటిదంటే ఎల్లప్పుడూ అబద్ధికులు, వీళ్ళు దుష్టముఖములు, సోమరులకు తిండిపోతులే ఉన్నారు. ఇది వీళ్ళ యొక్క స్థితి. అంటే వీళ్ళు భౌతికమైనటువంటి ఈ జీవనం కోసం బతికే వాళ్ళు కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్యం యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి భావజాలం లేనటువంటి ప్రజలే ఉన్నారు. అంటే వీళ్ళు అబద్ధికులు, మోసగాళ్ళు, అంటే వరదబోతులు అన్నాడు పౌలు. వారిలోనే ఆ ఉపదేశించుకోని వాటిని ఉపదేశించేటువంటి వారిలోనే ఒకడు ఏం చెబుతున్నాడంటే సాక్ష్యంగా వారి గురించి, క్రీతులు ఎల్లప్పుడూ అబద్ధికులై ఉన్నారు, దుష్టముఖులై ఉన్నారు, సోమరులు, తిండిపోతులై ఉన్నారని చెప్పేసి వారిలో ఒకడు సాక్ష్యం ఇచ్చాడు అనమాట. ఈ సాక్ష్యం నిజమని చెప్పి ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, యూదుల కల్పనా కథలను, సత్యం నుండి తొలగిపోనట్టి మనుషులను కట్టలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థమైనట్లు నిమిత్తం వారిని కఠినంగా గద్దింపము. అంటే వీళ్ళు చేసే పని పౌలు ఏ విధంగా ఖండిస్తున్నాడో తిమోతిని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు చూడు. అంటే తిమోతిని ఏమంటున్నాడంటే, ఇందాక వాళ్ళు నోరు మూయించాలని చెప్పాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, వారిని కఠినంగా గద్దించు అని చెబుతున్నాడు. కఠినంగా గద్దించు అంటే సువార్తికుడు ఎలా ఏ స్థాయికి వెళ్ళాలంటే అబద్ధ బోధను గుర్తించాలి, అబద్ధ బోధను ఖండించాలి. ఎందుకంటే అబద్ధ బోధ ఖండించకపోతే ఏమైద్ది? అనేక కుటుంబాలు నాశనం అవుతాయి, నరకానికి వెళ్తాయి. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని సరిగా బోధించేటువంటి విషయంలో సువార్తికుడు నమ్మకంగా ఉండాలి, అబద్ధ బోధను గుర్తించాలి, అబద్ధ బోధను ఖండించాల్సిన బాధ్యత సువార్తికుల మీద ఉంది. తీతుకి ఆ మాట చెబుతున్నాడు, వారి నోరు మూయించు ఒకటి. రెండో ఏంటంటే వారిని కఠినంగా గద్దించు అని చెబుతున్నాడు. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టలను లక్ష్య పెట్టక విశ్వాస విషయం స్వస్థలగునట్లు నిమిత్తం వారిని కఠినంగా గద్దించు. అంటే వారు ఒకవేళ మారు మనసు పొందుతారేమో, దాన్ని బట్టి వాళ్ళని కఠినంగా గద్దించని చెప్పాడు. 15వ వచనం, పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు.
వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుణ్ణి ఇరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన్ని ఎరుగుమన్నట్టున్నారు. ఏంటంటే వాళ్ళ పరిస్థితి, ఈ కుటుంబాలు పాడు చేసేటువంటి వారి యొక్క నిజ స్వరూపాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు దేని మీద ఆధారపడిపోతారంటే కేవలము దేవుడి మీద ఆధారపడే బతికేటువంటి స్వభావం వాళ్ళకి లేదు. వారు కేవలము ఈ భూ సంబంధమే వాటి మీద మనసు పెడతారు. ఏం చెబుతున్నాడు పౌలు? పవిత్రులకు అన్ని పవిత్రములే, అంటే దేవుడి రాజ్యంలో జీవించేటువంటి ప్రజలు, దేవుణ్ణి ఎరిగి బతికేటువంటి వాళ్ళు అవి అన్నిటిని పవిత్రంగా చూస్తారు. పవిత్రంగా బతకడానికి వాళ్ళ జీవితాన్ని సన్నద్ధం చేసుకుంటూ ఉంటారు. అపవిత్రుల పరిస్థితి ఏంటి? ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అన్నిటినీ అపవిత్రంగా చూస్తారు, అన్నిటినీ అపవిత్రంగా చూస్తారు అని చెప్పి వారి మనస్సాక్షి అపవిత్రమైంది అని చెప్పాడు అన్నమాట. అంటే ఇలాంటి భౌతికమైన వాటి మీద మనసు పెట్టి అబద్ధ బోధం బోధించేటువంటి వారు, ఈ వరదబోతులు, తిండిబోతులైనటువంటి ఈ అనేకమైనటువంటి ఈ అబద్ధ బోధకులు ఎలాంటి వారంటే వారి మనసు చెడిపోయింది, అపవిత్రపరచబడింది, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడింది. మనస్సాక్షి అపవిత్రపరచబడింది. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు. అది వాళ్ళ పరిస్థితి. మేము దేవుని ఎరుగామో, మాకు దేవుడు తెలుసు, దేవుని కొంచెం అంతా తెలుసు అని వాళ్ళు వెరవెగుతుంటారు. కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కారం విషయం మీద భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన్ని ఎరుగుమన్నట్టున్నారు అని. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క స్వభావాన్ని చూడండి. ఏమంటున్నాడంటే మేము దేవుని ఎరుగుదము అని చెప్తారు, కానీ తమ క్రియలు ఆయన ఎరుగుమన్నట్టున్నాయి అని చెప్పి అంటాడు పౌలు. అంటే క్రియా జీవితము అనేది దేవుడిని ఎరుగున్నారా, దేవుడిని ఎరిగిలేరా అనే విషయాన్ని బయలుపరుస్తుంది. ఒక వ్యక్తి దేవుని యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నప్పుడు మాత్రమే అతను దేవుని ఎరిగిన వాడుగా ఉంటాడు. దేవుని జ్ఞానం తెలుసు కానీ విశ్వాస సంబంధమైన క్రియలు చేయట్లా, అప్పుడు ఆ వ్యక్తి దేవుని ఎరిగిన వాడుగా లేడు. కేవలం వాళ్ళు తమకు తాము దేవుని ఎరిగిన వారుగా వాళ్ళు గుర్తించుకుంటున్నారు, కానీ వారు దేవుని దృష్టిలో వారు దేవుని ఎరిగిన వారుగా లేరు. వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార విషయమే భ్రష్టులై ఉండి. ఇది వాళ్ళ స్థితి. ఎన్ని చెడు లక్షణాలు చెప్పారు చూడండి వాళ్ళ గురించి. ఈ అబద్ధ బోధించేటువంటి వాళ్ళు, తమ కడుపుకి దాసులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో, వాళ్ళ క్రియల వల్ల దేవుణ్ణి ఎరగని వారి ఉండి భ్రష్టులుగా బతికేటువంటి పరిస్థితి ఈ ఈ కుటుంబాలు పాడు చేసేటువంటి వారిలో మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం కాడి నుంచి 16వ వచనం వరకు ఈ అబద్ధ బోధకుల విషయంలో నువ్వు వారి నోరు మూయించాలని, వారిని మారుమోసుకున్నట్లు వారిని గద్దించాలని తీతుకి ఈ సమాచారాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం మనం పరిశీలిస్తే 2వ అధ్యాయంలో ఏముంది? నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము. 2వ అధ్యాయంలో మొదటిగా ఏం తెలియజేస్తున్నా అంటే నువ్వు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అన్నాడు. అంటే ఆరోగ్యకరమైనటువంటి విషయాలను, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదగడానికి కావలసినటువంటి బోధను వారికి బోధించింది అవుతున్నాం. ఇది ప్రతి సువార్థికుడు అభ్యాసం చేసుకోవాల్సిన విషయం. అంటే సువార్థికుడు ఏ విషయాలు బోధించాలంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగటానికి, దేవుని సంకల్పాన్ని గురించిన జ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి, క్రీస్తులో ఆ దేవుడి పరిపాలన కింద జీవించే విధంగా ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి బోధించాలి. అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆరోగ్యకరంగా బోధించేటువంటి సంగతి ఉంది. లేదు, ఇదిగో పైన మనం చెప్పుకునేటువంటి వారి విధంగా కుటుంబాలు పాడు చేసేటువంటి క్రమంలో వారు ధనం కోసము, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల కోసము బోధిస్తూ ఉన్నారనుకో, వీళ్ళు వరదబోతులను, సోమరులను, అసహ్యులను, అపవిత్రులను, మనసు అపవిత్రపరచబడిన వారై ఉన్నటువంటి వీళ్ళు, దేవుణ్ణి ఎన్నట్టుగా జీవించేటువంటి వీళ్ళు బోధిస్తే
ఏమైపోతారు ప్రజలు? చెడిపోతారు. వారు ఆరోగ్యకరమైనటువంటి బోధ వారికి అందం. కాబట్టి బోధించే వ్యక్తి జాగ్రత్తగా బోధించాలి. ఆ విషయం మొదటి చెప్పి ఏం చెబుతున్నా అంటే, 2 వృద్ధుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘంలో వృద్ధులు ఎలాగ ఉండాలి, ఎలాగా వృద్ధులు మితా అనుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారిని ఉండవలని అని చెప్పాడు. అంటే వృద్ధులు ఎలా ఉండాలి? సంఘంలో వృద్ధులు ఎలా ఉండాలి? 1 మితానుభవం గల వారుగా ఉండాలి. మితానుభవం అంటే తగినటువంటి వారుగా ఉండాలి. మాన్యులుగా ఉండాలి అంటే విధేయులుగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవా అంటే మంచి బుద్ధి గలవారుగా ఉండాలి. విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, లోపం లేని వారుగా ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పాడు? 7 విషయాలు చెప్పాడు. ఎన్ని? 7 విషయాలు చెప్పాడు. అంటే వృద్ధులు సంఘంలో ఎలా ఉండాలో చెప్పాడు. అలాగే వృద్ధశ్రీలు ఎలా ఉండాలి? 1 కొండెగత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనందు భయభక్తులు గలవారి ఉండాలి. దేవుని వాక్యమును దూషింపకున్నట్లు అన్నాడు. ఈ వృద్ధ స్త్రీల గురించి ఎక్కువగా స్త్రీల యొక్క స్వభావం ఏంటంటే కుండలు చెప్పడం, ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో చెప్పడం, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో చెప్పడం, వాళ్ళకి వీళ్ళు గొడవ పెట్టడం, ఇలాంటివి ఉంటాయి మాట స్వభావం వాళ్ళకి. అంటే ముసలి వాళ్ళకి వాళ్ళు ఏంటంటే సామాన్యం, అది తత్వం అన్నమాట. అందుకే పౌలు ఏమంటున్నాడంటే కుండికత్తెలుగా ఉండకూడదు. ఆరో అక్కడ కింద ఫుట్ నోట్లు ఏముంది చూడండి, 6 మద్యపానం వలన వశపరచుకునబడిన వారినై అన్నాడనమాట. కాబట్టి కొండలు చెప్పేటువంటి వాళ్ళుగా కొండగత్తెలుగా ఉండకూడదు. మిగుల మద్యపాన శక్తులే ఉండకూడదు. అపవాదకులు 5 అపవాదకులు ఉండకూడదు. 6.6 మనం చూసినప్పుడు మద్యపానం వలన వశపరచుకునబడిన వారై ఉండకూడదు. అంటే మద్యపాన శక్తులే ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రవర్తనందు భయభక్తులు గల వారి ఉండాలి. దేవుని వాక్యం దూషింపకున్నట్లు ఉండాలి, జీవించాలి. అది వృద్ధ స్త్రీలకు పౌలు ఇచ్చేటువంటి సందేశం. 3వ విషయము ఏంటంటే యవన స్త్రీ గురించి చెప్పాడు. యవన స్త్రీ ఎలా ఉండాలి? 1 తమ భర్తలకు లోబడి ఉండాలి. 2 తమ భర్తలను శిశువులను ప్రేమించే వారినే ఉండాలి. ఎలా ఉండాలి? 1 భర్తలకు లోబడి ఉండాలి, తమ భర్తలను శిశువులను ప్రేమించవాలి. అలాగే స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకునే వారును, మంచి వారే ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయగల వారిని ఉండవాలని బోధించుము. యవన స్త్రీలకు చాలా పెద్ద పాత్ర ఉంది. యవన స్త్రీలకి ఏముంది అంటే వివాహం కాని వాళ్ళకి స్త్రీలకి పాత్ర ఉంది. ఏంటంటే పాత్ర చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. భర్త పెళ్ళైన వివాహం చేసుకున్న వాళ్ళు కానీ, పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళకి కానీ చెప్పేటువంటి పౌలు యొక్క సందేశం ఏంటంటే 1 భర్తకు లోబడాలి. పెళ్ళి అయితే భర్తకు లోబడాలి. పిల్లలు పుడితే భర్తని పిల్లల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. 2 3 స్వస్థ బుద్ధి గలవారు ఉండాలి. 4 పవిత్రులుగా ఉండాలి. 5 ఇంట ఉండి పనిచేసుకునే వారిగా ఉండాలి. 6 మంచివారిగా ఉండాలి. 7 బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. 8 మంచి ఉపదేశం చేయవారే ఉండాలి. 8 విషయాలు ఉన్నాయి. ఎవరికి? యవన స్త్రీలకి. దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి? మంచి ఉపదేశం చేసే వాళ్ళుగా ఉండాలి, బుద్ధి చెప్పేవాళ్ళుగా ఉండాలి, మంచివారిగా ఉండాలి, ఇంట ఉండి పని చేసుకోవాలి. కొంతమంది స్త్రీలు ఇంట్లో పని చేయరు. ఏం చేస్తారు? పని తక్కువ, బయట అక్కడికి ఇక్కడికి వెళ్ళటం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. తన గృహంలో తను పని చేసుకుని ఇల్లు జాగ్రత్తగా పెట్టుకునే వాడుగా ఉండాలి. అది యవన స్త్రీల గురించి. తర్వాత యవన పురుషుల గురించి చెప్పాడు 6వ వచనంలో. అటువలే స్వస్థ బుద్ధి గల వారే ఉండవాలని యవన పురుషులకు హెచ్చరించము.
అంటే యవన పురుషులకి స్వస్థ బుద్ధి ఉండాలి. యవన పురుషులకి ఉండాలి స్వస్థ బుద్ధి ఉండాలి. 7వ వచనం చూడండి. పరపక్షముండువాడు మనల్ని గురించి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యం విషయమే మాదిరిగా కనపరుచుకున్నాము. ఇప్పుడు తీతుకునితో మాట్లాడుతున్నాడు. అంటే మనకి 2వ వచనం కాడి నుంచి 2వ వచనంలో నువ్వు హితబోధ బోధించు అని చెప్పాడు. ఒకటి ఆ చెప్పిన తర్వాత వృద్ధుల గురించి చెప్పాడు, సంఘంలో వృద్ధ స్త్రీల గురించి చెప్పాడు, యవన స్త్రీల గురించి చెప్పాడు, యవన పురుషుల గురించి చెప్పాడు. యవన పురుషుల గురించి ఏం చెప్పాడు? స్వస్థ బుద్ధి గల వారే ఉండాలి అని చెప్పాడన్నమాట. అంటే స్వస్థ మంచి బుద్ధి గల వారే అయినటువంటి పురుషుల వలె ఉండాలని వాళ్ళని హెచ్చరించిన తర్వాత అప్పుడు తీతుని హెచ్చరిస్తున్నాడు పౌలు. ఎందుకు నువ్వు ఇలా ఉండు. మొదటిగా 1వ వచనం ఏం చెప్పాడంటే 1వ అధ్యాయం మనం చూసినప్పుడు నీవు ఈ కుటుంబాలను నాశనం చేసే వాళ్ళని నోరు మూయించాలి అని చెప్పాడు. 1. 2 వాళ్ళు మారుమూసి పొందేట్లుగా వారిని గద్దించు అని చెప్పాడు, కఠినంగా గద్దించు అని చెప్పాడు. 3 హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించు అని చెప్పాడు. ఇప్పుడు ఏ విషయం చదువుతున్నా చూడు, 8వ వచనం కాడి నుంచి 7వ వచనం కాడి నుంచి. పరపక్షమందు ఉండువాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యం విషయమే మాదిరిగా కనపరుచుకున్నాము. ఇప్పుడు సత్కారాలు చేయి అంటే పరపక్షం ముందు వాడు. పరపక్షం అంటే మనకు శత్రువుగా ఉండేవాడు, మనల్ని వ్యతిరేకించేవాడు, మనకి ప్రతికూల పరిస్థితులను కలగజేసేవాడు. ఏం చేయాలంటే పరపక్షం ముందు వాడు మన గురించి చెడు మాట ఏది చెప్పనేరక. మన గురించి ఎవరు చెడు మాట ఎవరు ఏం చెప్పగాక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్యం విషయమే మాదిరి కనపరుచుకో. అన్నిటి యందు సత్కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ పరపక్షం వాడు కూడా నేను గురించి చెడ్డ మాట చెప్పాలంటే సిగ్గుపడతాడు. ఆ విధంగా నువ్వు జీవించు అని చెప్పాడు. 1 ఆ విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత నీ ఉపదేశము మోసం లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమై హితవాక్యముతో కూడినదిగా ఉండవలను. కాబట్టి బోధ గురించి చెప్పాడు. తర్వాత 1 ప్రవర్తన గురించి చెప్పాడు. ఒక విషయాన్ని నీవు పరపక్షం వాడు నేను గురించి చెడు మాట చెప్పకుండా నువ్వు జాగ్రత్తగా సత్క్రియలు చేస్తూ అందరికి మాదిరి కనపరుచుకో అని చెప్పాడు. 2వ విషయం ఏంటంటే బోధ గురించి చెప్పాడు. నీ బోధ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? నీ ఉపదేశము మోసం లేనిదిగా ఉండాలి, అంటే మోసం చేయకూడదు. 2 మాన్యమైనదిగా ఉండాలి, అని నాణ్యంగా ఉండాలి. 3 నిరాక్షేపణ హితవాక్యముతో కూడిందై ఉండాలి. అక్కడ కింద ఫుట్ నోట్ ఏమన్నా అంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యముతో అన్నాడు అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మను రక్షించేటువంటి విధంగా బోధ చేయాలి, కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మను నాశనాన్ని తీసుకెళ్లే విధంగా బోధ చేయకూడదు. అక్కడ ఆరోగ్యకరమైన బోధ చేయి అని చెప్పాడు. 9 దాసులైన వారు అన్ని విషయమందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టచ్చు వారికి లోబడి ఉన్న వారిని హెచ్చరించము. 7 నుంచి 8 వచనాల్లో తిమోతికి జీవితం గురించి హెచ్చరిక ఇచ్చాడు, బోధ గురించి హెచ్చరిక ఇచ్చాడు పౌలు. ఇచ్చిన తర్వాత దాసుల గురించి, సంఘంలో దాసులు ఏం చేయాలి, సంఘంలో ఉన్నటువంటి దాసులు అంటే యజమానుల దగ్గర కొంతమంది పనిచేస్తూ ఉంటారు, పని వాళ్ళు యజమానులు ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఎలా ఉండాలంటే యజమానులకు ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి అని చెప్పాడు అన్నమాట. 9వ వచనం మనం చూసినప్పుడు దాసులైన వారు అంటే దాసుల గురించి చెప్పాడు. అన్ని విషయమందు మన రక్షకుడైన దేవుని ఉపదేశంను అలంకరించినట్లు అన్ని విషయాల్లో దేవుని యొక్క బోధను తమకు అలంకరించుకున్న వాళ్ళగా తమ యజమానులకు ఎదురు చెప్పక ఏం చేయకూడదంట, యజమానులకు ఎదురు చెప్పకూడదు, ఏమీ అపహరింపక అంటే దొంగతనం చేయకూడదు, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని విషయమందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించము. ఇక్కడ దాసులు ఎలా ఉండాలో చెప్పాడు. ఇక్కడ అన్ని విషయాల్లో యజమానులు సంతోషపెట్టి నమ్మకంగా ఉండాలి, వారికి లోబడి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 11వ వచనం కాడి నుంచి మనం చూసినప్పుడు ఏలైనగా
సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శోప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షణ కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుతుండవలని మనకు బోధించున్నది. దేవుని యొక్క కృప మనకి ఏం బోధిస్తుందో ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అంటే మనుషులు దేవుని కృప పొందిన తర్వాత వాళ్ళు ఎలాగా జీవించాలి, ఆ కృపలో ఎలా నిలిచి ఉండాలో పౌలు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? దేవుని కృపలో ఎలా నిలిచి ఉండాలో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, కేవలంగా సమస్త మనుషులు రక్షకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. సమస్త మనుషులకి దేవుని కృప ప్రత్యక్షమైంది, అది రక్షణకరమైంది ఉంది. మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించడానికి. కాబట్టి దేవుని యొక్క కృప మనకు ప్రత్యక్షం కావడానికి, మనకు దేవుని కృపలో ప్రవేశించడానికి హేతు ఏంటంటే మనం భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలి? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను 1, 2 నీతితోను 3 భక్తితోను బ్రతుకుచుండవని మనకు బోధించున్నది. కాబట్టి క్రైస్తవుడు స్వస్థబుద్ధితో బ్రతకాలి, నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలని కృప బోధిస్తుంది. కృప ఏం చేస్తుంది? బోధిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు కొరకు, ఆయన ప్రత్యక్ష కొరకు నిరీక్షిస్తూ శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము యేసుక్రీస్తు నందు ఆ ప్రత్యక్షకు ఎదురు చూస్తూ మనం ఈ లోకంలో నీతిగా బతకాలని, భక్తిగా బతకాలని, స్వస్థబుద్ధిగా బతకాలని మనకి కృప బోధిస్తుంది. 14 వచ్చిన అంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తానే మన కొరకు అర్పించుకున్నాను. కాబట్టి యేసు ప్రభు మన కోసం బలయ్యాడు. ఎందుకు? ఆయన మనల్ని దుర్నీతి నుంచి విడిపించడానికి. 1, యేసు ప్రభు మన కోసం ఎందుకు బలయ్యాడు? మన దుర్నీతి నుండి విడిపించడానికి. 2, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండటానికి. మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. సత్క్రియ ఎలా చేయాలి? ఇష్టపడి చేయాలి. ఎలా చేయాలి అంటే బలవంతంగానో బాధగానో ఏదో మనసులో నొచ్చుకుంటా చేయకూడదు. సత్క్రియ సంపూర్ణంగా ఇష్టపడి సంతోషంగా సత్క్రియ చేసినప్పుడు అది దేవునికి హితమైంది. మనకి అది మంచి స్వభావాన్ని, మంచి జ్ఞానాన్ని మనకి తెలియపరుస్తుంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ అంటే సత్క్రియను ఆసక్తికర ప్రజలను తన కోసం పవిత్రపరచుకున్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన కోసం పవిత్రపరచుకున్న వారు ఉన్నారన్నమాట. యేసుక్రీస్తు యొక్క బలి ఎందుకోసం అంటే మనము దుర్నీతి నుంచి విమోచింపబడాలని, సత్క్రియనందు ఆసక్తి గల వారిగా ఉండాలని మనల్ని పవిత్రపరచుకున్నాడు. దేవుని సొత్తుగా చేసుకున్నాడు, లేకపోతే యేసుప్రభు సొత్తుగా చేసుకొని మన కోసం యేసుప్రభు తాను అర్పించుకున్నాడు. 15వ వచనం అంటే వీటిని గురించి బోధించు. ఇప్పుడు తీతుకి ఈ విషయాలు హెచ్చరిస్తున్నాడు. వీటిని గురించి నువ్వు బోధిస్తూ హెచ్చరించు, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుము, నిన్నెవరిని తునీకరింపము. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. వీటిని గురించి బోధించు అంటే దేవుని కృప బోధించు. దేవుని కృప ఏం బోధిస్తుంది, అలాగే సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, అలాగే యవన పురుషులు ఎలా ఉండాలి, ఉద్దర్శీలు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలి, ఇవి చెప్పాలి. అలాగే అబద్ధాన్ని బోధించే వాళ్ళు, మోసాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఖండించు, గద్దించు, వాళ్ళు మారుమనసు పొందినట్లుగా చెప్పు. అలాగే సంఘంలో ఒక అధ్యక్షుడు అవ్వాలంటే ఇదిగో ఇలాంటి గుణాలు ఉండాలి, ఇలాంటి నియమంతో బతకాలని వారికి బోధించు. ఎన్ని బోధిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించాలి. అంటే దుర్బోధన ఖండించాలంటే సంపూర్ణ అధికారం అంటే నీకు వాక్యం బాగా తెలిసి ఉండాలి. నీకు వాక్యం తెలియదు అనుకో, ఎవరైనా అబద్ధ బోధ చేస్తున్నాడు, ఎవరైనా అబద్ధాన్ని బలంగా చాటిస్తున్నాడు, వాడిని గద్దించాలి, వాడిని యొక్క అబద్ధ బోధన ఖండించాలంటే నీకు వాక్యం బాగా తెలిస్తేనే నువ్వు చెప్పగలవు, సామర్థ్యం ఉండదు. కాబట్టి సంపూర్ణ అధికారం అంటే నీ సామర్థ్యం మెరుగుపరచుకోవాలి. వాక్యం నేర్చుకునే విషయంలో, వాక్యం నేర్చుకునే విషయం సామర్థ్యం మెరుగుపరచుకోకపోతే ఏమైపోద్ది?
ఆ వ్యక్తిని ఖండించలేవు, గద్దించలేవు. పోగా ఆత్మను విషయంలో మనం హేళన చేయబడతాం అన్నమాట. కాబట్టి దుర్బోధం ఖండించడానికి వాక్యం బాగా తెలిసి ఉండాలి. నిన్నెవరిని తృణీకరించమనుకో అంటే నిన్నెవరు తృణీకరించకూడదు. ఈయన ఇలాంటి వ్యక్తి అని ఆ నోటి దురుసుగా మనల్ని గురించి ఎవరు మాట్లాడకూడదు. అంటే ఒక బోధకుడు అలా జీవించాలి, అలా వ్యవహరించాలి. అంటే బోధకుడు యొక్క స్థాయి ఏంటంటే ఎవడు పరపక్షం ముందువాడు మనం తిట్టకూడదు. ఒక తిట్టినా కానీ వాడు ఎలా ఉండాలి? సిగ్గుపడాలి, ఇది ఎందుకు చేసిన తప్పని సిగ్గుపడాలన్నమాట. అలా మన సత్కేలు అది ఉండాలి. అలాగే ఎవరు కూడా మనల్ని తృణీకరించకూడదు. ఈ వ్యక్తి ఇలాంటోడా, ఇలా ఈ విషయాలు చదువుతున్నాడా అని మనల్ని గురించి తక్కువగా చేసి మాట్లాడకూడదు. 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదువుకున్నాం. 2వ అధ్యాయం ఏముంది? సంఘంలో వృద్ధులలాగా ఉండాలో, వృద్ధ స్త్రీలలా ఉండాలో, యవన స్త్రీలా ఉండాలో, యవన పురుషులలా ఉండాలో, దాసులలా ఉండాలో చెప్పాడు. కృప ఏం బోధిస్తుందో చెప్పాడు. అలాగే దాంతోపాటు కీర్తికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. మనం చూసాం. 3వ అధ్యాయంలో ఏమో చూస్తాం చూడండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలను. ఏం చెప్తున్నాడు? అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలి అని చెప్తున్నాడు. రెండో వచ్చిన ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండని వాళ్ళను, అంటే ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండవాళ్ళను. మనుషులందరూ ఎళ్ళ సంపూర్ణమైన సాత్వికము కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడి వారిని శాంతులనే ఉండవాలని వారికి జ్ఞాపం చేయము. అంటే ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండాలి. ఒకటి, మనుషులందరూ సంపూర్ణమైన సాత్వికం కలిగి ఉండాలి, ఎవరిని దూషించకూడదు, జగడమాడకూడదు, శాంతులుగా ఉండాలి. ఇది జ్ఞాపం చేయి. ఈ విషయాలు ఉన్నాయి. శాంతులుగా, దూషించక, సాత్వికం కలిగి ఉందా మనకి? అలా ఉండాలి. కాబట్టి ఒక క్రైస్తవుడు దేవుని యొక్క రాజ్యంలో ఎదిగేటువంటి క్రమంలో, దేవుని పరిపాలన కింద జీవించేటువంటి క్రమంలో ఇలాంటి గుణలక్షణాలను అవలంబించుకోవాలి. 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను, అవిధేయులను, మోసపోయిన వారమును నానా దురాశలకు, భోగములకు దాసులమే ఉండి దుష్టత్వమునన్ను, అసూయను కాలం గడుపుచు అసహ్యమై ఒకరిని ఒకటి దోషించు ఉంటుంది. కానీ అటు పూర్వం ఎలా ఉంది మన పరిస్థితి? పూర్వ స్థితి గురించి చదువుతున్నాడు. పూర్వ పరిస్థితి ఏంటి? మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకు, భోగములకు దాసులై ఉన్నవారము, దుష్టత్వమందు, అసూయందు కాలం గడుపుతున్న వాళ్ళము, అసహ్యమై ఉన్నవారము, ఒకరినొకరు దూషించే వారము. ఇలా ఉన్న వాళ్ళని ఏం చేశాడు దేవుడు అంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయ్యం మానవుల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అది. కాబట్టి ఇలాంటి స్థితిలోనే మనల్ని దేవుని దయ మానవుల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అంటే మనం ఏదో నీతిగా బతికామని దేవుడు మనం రక్షించాల, మనం యథార్థంగా ఉన్నామని, మంచి మనసుతో ఉన్నామని దేవుడు మనల్ని రక్షించాల. తన కనికరము చొప్పున, దేవుడు కనికరించాడు కాబట్టి మనం క్రీస్తులో ఉన్నాం. అదేనా? ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి సంఘంలో ఎదుగుతూ ఉన్నారు. దేవుడు క్రీస్తులో మిమ్మల్ని ప్రవేశింపజేశాడు. కాబట్టి మీ నీతిని బట్టి ప్రవేశింపజేశాడా? దేవుడు కనికరం బట్టి మీరు ప్రవేశించారా? దేవుడు కనికరం బట్టి ప్రవేశించాం. అంతేగాని మనం చిన్నప్పటి నుంచి యథార్థంగా ఉన్నామని, ఏ తప్పు చేయాలని అనే దాన్ని బట్టి కాదు. కాబట్టి దేవుడు కనికరాన్ని బట్టి క్రీస్తులో మనం ప్రవేశించి పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా బాప్తిసం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్థానం అంటే బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనం రక్షించును. కాబట్టి మనం ఎలా రక్షింపడ్డాము? మన యొక్క నీతి క్రియలను బట్టి రక్షింపబడలా, దేవుని యొక్క కనికరాన్ని బట్టి, ఆయన దయని బట్టి, ఆయనకున్న ప్రేమను బట్టి మనం రక్షింపడ్డాం. అయితే ఈ ఎలా రక్షింపడ్డాము? పునర్జన్మ స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేయాలంటే అతని యొక్క హృదయంలో, మనసుల్లో నూతన స్వభావం కలగజేయాలి.
అంటే నూతన స్వభావం ఎలా వస్తుంది? ఆ వ్యక్తి ఇష్టపడితే వస్తుంది ఆ నూతన స్వభావం. ఒక వ్యక్తి దేవుడి కుమారుడుగా జీవించాలన్నటువంటి ఆలోచన ఆ వ్యక్తికి ఉంటేనే, దేవుని గుణాలు పెంచుకోవాలన్నటువంటి ఆలోచన అతనికి ఉంటేనే, క్రీస్తులాగా నేను కూడా జీవించాలన్నటువంటి ఆలోచన తనకి ఇష్టపడితేనే అతను పరిశుద్ధాత్మ సహాయం చేత నూతన స్వభావాన్ని కలిగి ఉండేటువంటి అవకాశము ఉంటుంది. అందుకే నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనల్ని రక్షించాడు దేవుడు. ఇక్కడ 1 నుండి 2 వచనాలేమో కొన్ని విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేయని చెప్పాడు. 3వ వచనం కాడి నుంచి 5వ వచనం వరకు ఏం చెప్పాడంటే, దేవుడు మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడు చెప్పాడు మాట. మన పూర్వస్థితిని మనం రక్షించే స్థితి ఏమైందో దేవుడు వాక్యం ద్వారా పౌలు తెలియజేస్తున్నాడు. 6వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవం గురించి నిరీక్షను బట్టి దానికి వారసులొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివసించడం ద్వారా దేవుని యొక్క కృప ద్వారా మనం నీతిమంతులు తెచ్చబడ్డాం. నిత్యజీవం గురించి నిరీక్షణకు వారసులవడానికి ఆ పరిశుద్ధాత్మలో నివసిస్తున్నాడు. ఈ మాట నమ్మదగింది కనుక ఏ మాట నమ్మదగింది? ఇక మన పైన తెలియజేసే సమాచారం అంతా కూడా ఏమైంది? మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని రక్షించలా. మన పవిత్రంగా ఉన్న నీతిని బట్టి రక్షించలా. తను కనికరం బట్టి, ప్రేమ బట్టి, దయని బట్టి మనం రక్షించాడు. మన బాప్తిసం పొందడం ద్వారా, పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనం రక్షింపబడుతున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని నీతిమంతులు తీర్చి నిత్యజీవం గురించి నిరీక్షణకు వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను సమృద్ధిగా మన మీద కుమ్మరించాడు. అది ప్రత్యేకమైనటువంటి విషయం అన్నమాట. సమృద్ధిగా మన మీద పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. ఈ మాట నమ్మదగింది కనుక దేవుని విశ్వాసం ఉంచేవారు తత్కీలను శ్రద్ధగా చేయటం మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను దృఢంగా చెప్పాలని కోరుచున్నాను. పౌలు ఏం కోరుతుందంటే, ఈ సంఘంలో ఎదిగేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రక్షణ గురించి, ఈ దేవుని యొక్క ప్రేమ గురించి, కనికరం గురించి అర్థం చేసుకొని ఆయన మన పట్ల పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించినటువంటి ఈ స్థితిని అర్థం చేసుకొని వాళ్ళు సత్క్రియలందు ఆసక్తి గలవారిగా ఉండాలని, సత్క్రియలు చేయటందు మనసు నిలపాలని, శ్రద్ధగా ఉండాలని, శ్రద్ధ చూపాలని పౌలు తీతుని కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయము 14వ వచనంలో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు అనే మాట రాయబడింది. అలాగే 3వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడవండి వాళ్ళని అని రాయబడింది. అంటే సత్క్రియల గురించి చూస్తున్నాడు. అంటే సంఘంలో ప్రతి వ్యక్తి ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఇక్కడ కూడా 8వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడిని విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయటందు మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను దృఢంగా చెప్పాలని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజకరమే ఉన్నవి. కాబట్టి ఏంది? సత్క్రియలు చేయటం అనేది మంచిది. సత్క్రియలు చేయటం అనేది మంచిది. సత్క్రియలు చేసి ఆటంకపరచకూడదు. ఎవరికి మనం సత్క్రియలు అంటే ఏంది? కనికరం చూపించటం, జాలి చూపించటం, దయ చూపించటం, సహాయం చేయటం, ఎవరైనా ఇతరులకి బాధలు ఉన్న వారికి వెళ్ళి ప్రార్థన చేయటం, ఆదరించటం. అంటే దేవుని విశ్వాసం కలిగినటువంటి ప్రజలు ఈ సంఘంలోని వారి పట్ల, సమాజం పట్ల, వ్యక్తుల పట్ల ఎలా ఉండాలంటే దయను, కనికరం చూపించేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే మనం మంచి పనులు చేస్తున్నాం, మంచిగా ఉంటున్నాం. ఒకటి. రెండోది, అది ప్రయోజకరం. ఎందుకు ప్రయోజకరం అంటే మన యొక్క ఆత్మీయ జీవితం బలపడద్ది. సత్క్రియలు చేయటం వల్ల ఏమైంది? మన ఆత్మీయ జీవితం బలపడద్ది. మనం మేలు పొందుతాం. మన క్రియలు ఉన్నతంగా ఎదగడానికి, విశ్వాసంబంధంగా ఉండడానికి, ఆత్మీయంగా మనం క్రీస్తులో ఎదగడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి సత్క్రియలు అనేవి చాలా అవసరమైనవి. ఈ విషయం చెప్పి ఏమంటున్నానంటే 9వ వచనం, అవివేక తర్కములను, వంశావలను, కలహములను, ధర్మశాస్త్రం గురించి వివాదములను, నిష్ప్రయోజమును, వ్యర్థమనే ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండము. తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు కొన్నిటి దూరంగా ఉండవు. అసలు నువ్వు కొన్నిటి పట్టించుకోవద్దు. అవేంటి?
అవివేక తర్కములు అంటే తర్కాలు అంటే ఏమి ఉపయోగమైనటువంటి తర్కాలు అన్నమాట. వంశాల గురించి ఈయన ఎలా వచ్చాడు, ఈయన ఎలా వచ్చాడు, ఈ వంశం గురించి తర్కం ఉంటుంది. కలహాలు ఉంటాయి. ధర్మశాస్త్రం గురించిన వివాదాలు కొన్ని ఉన్నాయి. నిష్ప్రయోజనము వ్యర్థమనే ఉన్నవి. ఇవన్నీ కూడా ఉపయోగం లేని మాటలు అన్నమాట. అంటే అవివేక తర్కాలు కానీ, వంశాల గురించి కానీ, కలహపట్టం కానీ, ధర్మశాస్త్రం గురించి వివాదాలు కానీ, ఇవి నిష్ప్రయోజనమైనవి. వీటి గురించి నువ్వు దూరంగా ఉండు. మతభేదము కలిగించు మనుషుల్ని ఒకనికి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విడిచిపెట్టు. కొంతమంది సంఘంలో ఉంటారు, మతభేదాలు పుట్టిస్తుంటాడు. అంటే సంఘంలో వ్యక్తులకి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి, లేకపోతే కుల మతాలకు సంబంధించినటువంటి రెచ్చగొట్టేది ఏదో చేస్తుంటారు అన్నమాట. గలిబిలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పు. వాడు వినకపోతే ఏం చేయాలి? విసర్జించి వాడిని వదిలేసి వాడిని సంఘానికి దూరంగా పంపించేసి, అంటే వాడిని వెలివేసి సంఘం నుంచి అని చెప్పాడు. అట్టి వాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడే పాపం చేయించున్నాడని నీ వెరుగుదువు. కాబట్టి అట్టి మనిషి లాంటి వాడంటే మార్గం తప్పినవాడు, శిక్ష విధించుకున్న వాడే పాపం చేయుచున్నాడు. ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు, అది నువ్వు వెరుగుదు కాబట్టి నీకు అది తెలుసు అని చెప్పేసి చెప్పాడన్నమాట. ఇప్పుడు తీతుకి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు ఇక్కడ. దూరంగా ఉండు, ఒకరికి ఒక మతభేదం కలిగించే వ్యక్తికి బుద్ధి చెప్పు, వాడు వినకపోతే వాడిని విసర్జించు, ఎలాంటి వాడు నువ్వు విరిగి ఉన్నావు అని చెప్పాడు. 12వ వచనంలో నెకపోలిలో శీతాకాలం గడపాలని నేను నిర్ణయించుకుని ఉన్నాను కనుక నేను ఆర్తిమానయన్ను తుకికేయన్ను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్ద వచ్చుటకై ప్రయత్నం చేయము. అంటే నెకపోలి అనేటువంటి ప్రాంతంలో శీతాకాలం అంటే చలికాలంలో నెకపోలి ప్రాంతానికి వెళ్ళాలని పౌలు నిర్ణయించుకున్నాడు. నేను నీ యొద్దకు ఆర్తిమానయన్ను తుకికేయన్ను నీ యొద్దకు పంపిస్తా, అప్పుడు అక్కడికి రావడం నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పాడు. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోలను శీఘ్రంగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. అంటే ఇప్పుడు తీర్థ దగ్గర ఎవరున్నారు? జేనా అనేటువంటి ధర్మశాస్త్ర వేది అయిన జేనా ఉన్నాడు, అపోల్లో ఉన్నాడు. అప్పుడు తీర్థుతో చదువుతున్నాడు, వాళ్ళని సాగనంపు, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడు. అంటే వాళ్ళు ప్రయాణం చేయాలి, వాళ్ళకి ఏం కావాలి? తిండి కావాలి, వాళ్ళకి ఏమైనా మధ్యలో ఖర్చులు కావాలి, వాటికి తక్కువ కాకుండా చేయి అని చెప్పాడు. వారు మన వారును నిష్ఫలు కాకున్నట్లు నిమిత్తము అవసరం బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకుని వాళ్ళను. మనవారు వారికి ఏమీ తక్కువ లేకుండా చెప్పిన తర్వాత మన వారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునే వాళ్ళను. సత్క్రియలు ఏం చేయాలంట? శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. అంటే చూడండి, ఈ పత్రిక అంతటికి మూలమైంది సత్క్రియ శ్రద్ధగా ఆసక్తిగా చెయ్యాలి అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనం చెప్తున్నారు. అంటే పౌలు యొద్ద ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ వందనాలు చేస్తున్నారు. విశ్వాసం బట్టి మిమ్మును ప్రేమించే వారికి మా వందము చెప్పుము. అంటే విశ్వాసం బట్టి మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వారికి వందనాలు చెప్పు అన్నాడు. అంటే దేన్ని బట్టి ప్రేమ? విశ్వాసం బట్టి. కొంతమంది ప్రేమ చూపిస్తారు, దీన్ని బట్టి విశ్వాసం కాదు, ఏదో చేయాలి కాబట్టి పౌలు అనే ఒక ఆయనడు కాబట్టి అలాగ. అంటే విశ్వాసాన్ని బట్టి ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి అంతా నేను వందనాలు చెప్పు, కృప మీకు తోడే ఉన్నగాక అని చెప్పాడు. అంటే ముగింపు మాటలుగా, శీతాకాలము నెకపోలిలో నేను గడపాలనుకుంటున్నాను, నేను ఆర్తిమానయన్ను తుకికేయన్ను ఎదురు పంపిస్తాను, అప్పుడు నువ్వు నా దగ్గర. అయితే నీ యొద్ద ఉన్నటువంటి జేనాని అపోలుని శీఘ్రంగా సాగనింపు, అయితే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకేం తక్కువ లేకుండా చేయి అని చెప్పి, అయితే మన వారు నిష్ఫలు కాకున్నట్లు సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయటం నేర్చుకునే వాళ్ళని అని చెప్పి ముగించి, నేను నా వద్దన వారు నీకు వందలు చెబుతున్నారు, నీ వద్ద ఉన్నటువంటి విశ్వాస సంబంధంగా నన్ను ప్రేమించే వాళ్ళకి వందలు అని చెప్పి కృప మీకు తోడే ఉండగా కానీ పౌలు పత్రికను ముగించాడు. ఈ పత్రికలో 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు మనకి? నిత్య జీవాన్ని దేవుడు అనాదికాలం మంది వాగ్దానం చేశాడు ఒకటి. అలాగే పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతలు చెప్పాడు.
అలాగే అబద్ధ బోధకులు, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి బోధకులు, అవేకులు, అజ్ఞానులని నువ్వు నోరు మూయించు, వారు మారుమనసు పొందేట్లుగా గద్దించు అని చెప్పాడు. వాళ్ళు ఎలాంటి స్వభావం గల వారో చెప్పాడు. రెండో అధ్యాయంలో ఏం చెప్పాడంటే, సంఘంలో వృద్ధ స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, యవన స్త్రీలు ఉంటారు, యవన పురుషులు ఉంటారు, దాసులు ఉంటారు. వాళ్ళందరూ ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలో చెప్పాడు. దాంతోపాటు తీతుకి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. దానికి కొనసాగింపుగా దేవుడి యొక్క కృప ప్రత్యక్షమైంది. ఆ కృపను బట్టి ఆ కృప మనకి ఏం బోధిస్తుందంటే, మన నీతిగా బతకాలని, స్వస్థబుద్ధితో బతకాలని, భక్తితో బతకాలనే కృప మనకి లోకంలో బోధిస్తుంది అని చెప్పి, సత్కీలందు ఆసక్తి గలవారుగా ప్రజల వారుగా మీరు ఉండాలి. అందుకోసం దేవుడు క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తు తాను అర్పించుకున్న అందుకోసం అని చెప్పిన తర్వాత అతన్ని కొన్ని ఉపదేశం చేశాడు అన్నమాట. నువ్వు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పాడు. 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ సంఘంలో వారికి కొన్ని జ్ఞాపం చేయి, ఇలా బ్రతకాలని జ్ఞాపం చేయని చెప్పి 3వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ ఎలా కలిగింది, ఆ రక్షణ ఎంత ఉన్నతమైంది, పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించడం వల్ల మనం పొందిన మేలంటో ఆ విషయాలన్నీ కూడా వెల్లడిపరిచాడు. 8వ వచనం కాడి నుంచి ఈ విషయాలన్నీ కూడా మనుషులకు జ్ఞాపకం చేయి, వారికి ఈ విషయాలను తెలియజేయని చెప్పేసి వాళ్ళని సత్కీరందు ఆసక్తి గల ప్రజలు, సత్కీరందు శ్రద్ధగా మనసుచట్లు అని వారికి ఆ సమాచారం తెలియజేశాడు అన్నమాట.